హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఏపీ హైకోర్టు నుండి మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ల నుంచి మనకు భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుందండి. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు కోర్స్ అయితే అడగడము జరిగింది. సో మరి మన కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. జస్ట్ 499 రూపీస్కే 1000+ క్లాసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ మరియు గ్రాండెడ్ టెస్టులు కూడా మన కోర్స్లో యాడ్ చేయడం అయితే జరిగిందండి. 1 year వ్యాలిడిటీతో దీన్ని అయితే అందజేస్తున్నాం. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడము జరిగింది. లాస్ట్ టైం మన యాప్లో కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు చాలామందికి జాబ్ వచ్చింది. ప్రజెంట్ డిస్ట్రిక్ట్ కోర్స్లో హైకోర్టులో కూడా మన స్టూడెంట్స్ అయితే జాబ్ చేస్తున్నారు. సో మీకు లాస్ట్ టైం కనుక జాబ్ మిస్ అయితే ప్లస్ ఈ ఇయర్ కొత్తగా డిగ్రీ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా మరి జాబ్ సాధించాలనే ఉద్దేశంతో ఉన్నట్లయితే మన కోర్స్ మీకు 100% యూజ్ అవుతుంది. వెంటనే కోర్స్ తీసుకోండి. మరి ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా యాప్లో చాట్ ఆప్షన్ ఉంటుంది. డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ రోజే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈ క్లాస్లో హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసము మోడల్ పేపర్స్ అయితే అందిస్తున్నాం కదా. సో అదే సిరీస్లో భాగంగా ఈరోజు మోడల్ పేపర్ 13 అయితే చూడబోతున్నాము. ప్రీవియస్ మోడల్ పేపర్స్ చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ లింక్ ఉంటుంది, అన్నీ కూడా మీరు వాచ్ చేయవచ్చు. సో ముందుగా ఫస్ట్ క్వశ్చన్ అయితే చూసేద్దాం. ఈ క్రింద పేర్కొన్న వాటిలో ఏది హరప్పా నాగరికతకు చెందిన స్థలము కాదు? ఆన్సర్ ఆప్షన్ 1 సొహగౌరా అనేది హరప్పా నాగరికతకు చెందిన స్థలం అయితే కాదు. మరి చెందినవి ఏంటి చూద్దాం. చాన్హుదారో, దేశాల్పూర్, కోట్ డిజీ ఇవన్నీ కూడా హరప్పా నాగరికతకు చెందిన స్థలాలు. నెక్స్ట్ చూద్దాం. మహావీరుడు అనుచరులను జైనులు అంటారు. అంతకుముందు వారిని ఏమని పిలిచేవారు? ఆన్సర్ ఆప్షన్ 2 నిర్గంధులు అని పిలిచేవారు. నెక్స్ట్ క్వశ్చన్. హిందూ దేవతా చిత్రాన్ని అలాగే కొనసాగిస్తూ నాణేలను జారీ చేసిన ముస్లిం దండయాత్రికుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 మహమ్మద్ గోరీ. నెక్స్ట్ వన్. గులాబీల నుంచి అత్తరు తయారు చేసే సాంకేతికతను ఎవరు కనుగొన్నారు? ఆన్సర్ ఆప్షన్ 4 అస్మత్ బేగము. గులాబీల నుంచి అత్తరు తయారు చేసేటువంటి సాంకేతికతను అస్మత్ బేగము కనుగొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో బొంబాయిలో రహస్యంగా కాంగ్రెస్ రేడియో నిర్వహించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 ఉషా మెహతా అండి. నెక్స్ట్. సిపాయిల తిరుగుబాటుకు అణచివేసినందుకు గాను బ్రిటిష్ ప్రభుత్వము హైదరాబాద్ నిజాం అఫ్జలుద్దౌలాను ఏ బిరుదుతో సత్కరించింది? సిపాయిల తిరుగుబాటును అణచివేసినందుకు గాను బ్రిటిష్ ప్రభుత్వం హైదరాబాద్ నిజాం అఫ్జలుద్దౌలాను ఏ బిరుదుతో సత్కరించింది? ఆన్సర్ ఆప్షన్ 4 స్టార్ ఆఫ్ ఇండియా అనేటువంటి బిరుదుతో సత్కరించింది. నెక్స్ట్. సత్యశోధక్ సమాజ్ను ఎవరు స్థాపించారు? ఆన్సర్ ఆప్షన్ 3 జ్యోతిరావు పూలే. నెక్స్ట్. దేవి చౌదరాణి అనే నవల బెంగాలీ భాషలో రచించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 బంకిం చంద్ర చటర్జీ. నెక్స్ట్. వాగ్గేయకారుడు అన్నమయ్య ఎవరికి సమకాలికుడు? ఆన్సర్ ఆప్షన్ 3 సాలువ నరసింహరాయలకు సమకాలికుడు. అంటే ఇక్కడ క్రింద ఉన్నటువంటి ఆప్షన్స్లో ఎవరెవరైతే ఉన్నారో ఈ నలుగురిలో ఎవరికి సమకాలికుడు అంటే సాలువ నరసింహరాయలు. నెక్స్ట్. కూచిపూడి నృత్య రీతులకు కారణాలైన మువ్వ పదాలను రచించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 క్షేత్రయ్య. నెక్స్ట్. తెలుగునాట జైన మతమునకు పెద్దపీట వేసి ఆ మత వ్యాప్తికై అవిరల కృషి చేసినటువంటి పాలక వంశము ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 వేములవాడ చాళుక్యులు. నెక్స్ట్. ఆనంద గోత్రికల
కపోతేశ్వర ఆలయము కపోతేశ్వర దేవాలయము ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2. చేచర్ల ఆనంద గోత్రికల కపోతేశ్వర ఆలయ దేవాలయము ఎక్కడ ఉంది? చేచర్ల. నెక్స్ట్, కోర్బా బొగ్గు గనులు ఎక్కడ ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ 1 మధ్యప్రదేశ్లో మనం ఈ యొక్క కోర్బా బొగ్గు గనులను అయితే ఎక్కువగా చూడవచ్చు. నెక్స్ట్, ఏ నది దక్కన్ పీఠభూమిని ఉత్తర భారతదేశం నుండి విభజిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 1 నర్మదా. నర్మదా నది దక్కన్ పీఠభూమిని ఉత్తర భారతదేశం నుండి విభజిస్తుంది. నెక్స్ట్, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మరియు పొడవైన రాతి కట్టడపు ఆనకట్టగా గుర్తింపు పొందిన ఆనకట్ట ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 నాగార్జున సాగర్ ప్రాజెక్టు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో బయోస్పియర్ రిజర్వ్ కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 నల్లమల్లై. నెక్స్ట్, ఈ క్రింది వాటిని పరిశీలించండి. ఇచ్చినటువంటి వాక్యాలలో ఏవి సరి అయినవి అనేది మనము కనుక్కోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇచ్చిన వాటిని ఒకసారి చదివేద్దాం. క్యోటో ప్రోటోకాల్ ప్రధానంగా ఓజోన్ పొర విలుప్తానికి సంబంధించింది. 2005లో క్యోటో ప్రోటోకాల్ అమల్లోకి వచ్చింది. గ్రీన్ హౌస్ గ్యాస్గా మీథేన్ కార్బన్ డైఆక్సైడ్ కంటే ఎక్కువ హానికరము. సో వీటిలో సరి అయినవి ఏవి అనేది మనం చూసినట్లయితే ఏ మరియు బి 2 మాత్రమే సరి అయినవి. అంటే ఇక్కడ గ్రీన్ హౌస్ గ్యాస్గా మీథేన్ కార్బన్ డైఆక్సైడ్ కంటే ఎక్కువ హానికరం అనేది ఇక్కడ తప్పు. మిగతావి సరి అయినవి. ఆన్సర్ ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాణిలో మార్క్స్ అభిప్రాయం ప్రకారం ఉత్పత్తి చేసిన వస్తువుల విలువ ఏ అంశంపై ఆధారపడుతుంది? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ అనగా స్థిర మూలధనము, మిగులు విలువ, చర మూలధనము. నెక్స్ట్ వన్ చూద్దాం. ఈ క్రింది వాటిని జతపరచండి. ఇక్కడ ప్రణాళికలు వాటి యొక్క ప్రధాన లక్ష్యాలు అయితే ఇవ్వడం జరిగింది. సో మరి మ్యాచింగ్ చేసి చూద్దాము. సో ఇక్కడ ఫస్ట్ 11వ ప్రణాళిక వచ్చేసి సమ్మిళిత వృద్ధికి ప్రధాన లక్ష్యంగా ఈ యొక్క 11వ ప్రణాళిక అయితే చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ 8వ ప్రణాళిక యొక్క ప్రధాన లక్ష్యం మానవ వనరుల అభివృద్ధి. నెక్స్ట్ ఈ యొక్క 5వ ప్రణాళిక యొక్క ప్రధాన లక్ష్యము పేదరిక నిర్మూలన. నెక్స్ట్ 2వ ప్రణాళిక యొక్క ప్రధాన లక్ష్యము భారీ పరిశ్రమల అభివృద్ధి. సో ఇది సరి అయిన మ్యాచింగ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. భారతదేశంలోని భూ సంస్కరణలకు సంబంధించి ఈ క్రింది వాటిలో ఏది ప్రధానమైన అంశము కాదు? ఆన్సర్ ఆప్షన్ 4 సాగునీటి అభివృద్ధి. సాగునీటి అభివృద్ధి అనేది భూ సంస్కరణలకు సంబంధించి ప్రధానమైన అంశము కాదు. మరి ప్రధానమైన అంశాలు ఏంటి చూద్దాం. మధ్యవర్తుల తొలగింపు, భూ కమతాలపై సీలింగ్, కౌలుదారీ సంస్కరణలు. సో ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క ప్రధానమైన అంశాలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 2011 జనాభా లెక్కల ప్రకారము ఆంధ్రప్రదేశ్ జనాభా ఎంత? ఏపీ హైకోర్టు ఎగ్జామ్స్కి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ యొక్క జనాభా లెక్కల ఆధారంగానే మనకు క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు కదా. కొత్త జనాభా లెక్కల ప్రకారం ఇంకా క్వశ్చన్స్ ఇంకా జనాభా లెక్కలు జరగలేదు కాబట్టి ఆ యొక్క క్వశ్చన్స్ అయితే మనకి 2011 నుంచే రావడం జరుగుతుంది జనాభా లెక్కలకు సంబంధించి. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ నోట్ చేసుకోండి. ఇక్కడ ఆన్సర్ చూసినట్లయితే కనుక ఆప్షన్ 2 4,95,77,103 జనాభా. అంటే 2011 జనాభా లెక్కల ప్రకారము ఆంధ్రప్రదేశ్ జనాభా అనేది ఇంత. నెక్స్ట్ లోకాయుక్త సంస్థను మొదటగా మహారాష్ట్రలో ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 1971వ సంవత్సరంలో ఈ యొక్క లోకాయుక్త సంస్థను మొదటగా మహారాష్ట్రలో ఏర్పాటు చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. తూర్పు కనుమలలో అత్యంత ఎత్తైన శిఖరము ఏది?
ఆన్సర్ ఆప్షన్ 2. జిందగడ తూర్పు కనుమలలో అత్యంత ఎత్తైన శిఖరంగా దీనిని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఈ క్రింది వాటిలో ఏ సంఘము లోక్సభకు మాత్రమే చెందినది? ఆన్సర్ ఆప్షన్ 4. అంచనాల సంఘము లోక్సభకు మాత్రమే చెందినది. నెక్స్ట్ వన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అక్షరాస్యత శాతము ఎంత? ఆన్సర్ ఆప్షన్ 4. 67.35, 67.35%. నెక్స్ట్ వన్ చూద్దాం. ఈ క్రింది వానిలో స్పాండిలైటిస్ అనే వ్యాధి యొక్క లక్షణము ఏది? ఆన్సర్ ఆప్షన్ 2. వెన్నునొప్పి. నెక్స్ట్. ఈ అవభాసిని పత్రాలు వేర్లు కాండంలో ఉండి వీటిల్లో లోపిస్తాయి. ఆన్సర్ ఆప్షన్ 1. ఫలాల్లో లోపిస్తాయి. నెక్స్ట్. ప్రతిధ్వనుల ఆధారంగా సోనార్ పనిచేస్తుంది. అయితే దీన్ని ఉపయోగించి వేటి యొక్క ఉనికిని తెలుసుకోవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 3. సముద్రాల లోతును మరియు జలాంతర్గాముల ఉనికిని తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వన్. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయము ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2. విజయవాడలో ఉంది. ఏపీలో ఎత్తైన శిఖరము అరోమా కొండ ఎక్కడ కలదు? ఆన్సర్ ఆప్షన్ 4. తూర్పు కనుమల్లో కలదు. నెక్స్ట్. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2. జ్ఞానేష్ కుమార్. నెక్స్ట్. ఆనంద్ రాధాకృష్ణన్ ఇటీవల విల్ ఐస్నర్ అవార్డు గెలుచుకున్నారు. అయితే ఈ అవార్డు ఏ రంగానికి చెందింది? ఆన్సర్ ఆప్షన్ 4. కామిక్ ఇండస్ట్రీ. నెక్స్ట్. భారతదేశ 15వ రాష్ట్రపతిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ 1. ద్రౌపది ముర్ము. నెక్స్ట్. ఈ క్రింద ఇచ్చినటువంటి సంస్థలను వాటి స్థాపించిన సంవత్సరాలతో జతపరచండి అంటూ క్వశ్చన్ అడిగారు. సో ఆన్సర్ చూద్దాము. ముందుగా ఆహార వ్యవసాయ సంస్థ. ఆహార వ్యవసాయ సంస్థ వచ్చేసి 1945 అక్టోబరు 16న స్థాపించడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ వచ్చేసి 1944 జూలై 22న స్థాపించడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే అంతర్జాతీయ అణుశక్తి సంస్థ వచ్చేసి 1957 జూలై 29న స్థాపించడం జరిగింది. ప్రపంచ వాతావరణ సంస్థ వచ్చేసి 1950 మార్చి 23న స్థాపించడం అయితే జరిగింది. సో ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్. 2024 సంవత్సరానికి జ్ఞానపీఠ పురస్కారం పొందినవారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1. వినోద్ కుమార్ శుక్లా. నెక్స్ట్. జాతీయ వరి పరిశోధనా సంస్థ ప్రధాన కార్యాలయము ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 1. కటక్, ఒడిశా. నెక్స్ట్. కోనసీమ జిల్లా పేరును డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మారుస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ 2022 రాష్ట్ర ప్రభుత్వము 2022 ఆగస్టు 2వ తేదీన గెజిట్ నోటిఫికేషన్ అయితే జారీ చేసింది. గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ జిల్లా కేంద్రము ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 అనగా అమలాపురము. నెక్స్ట్. అలైస్ అండ్ క్లిఫర్డ్ స్పెన్లవ్ పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ 3. దలైలామా. నెక్స్ట్ వన్ చూద్దాం. భారత నూతన త్రిదళాధిపతిగా ఎవరు నియమితులయ్యారు? భారత నూతన త్రిదళాధిపతిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ 1. అనిల్ చౌహాన్. భారత నూతన త్రిదళాధిపతిగా అనిల్ చౌహాన్ నియమితులయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అండర్ 17 షాఫ్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ను ఏ జట్టు నిలబెట్టుకుంది? ఆన్సర్ ఆప్షన్ 3. భారత్. అండర్ 17 షాఫ్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ను భారత్ జట్టు నిలబెట్టుకుంది.
సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి మోడల్ పేపర్. నెక్స్ట్ మోడల్ పేపర్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే చాలా ఇంపార్టెంట్ ఉండబోతున్నాయి. తప్పకుండా వాచ్ చేయండి. ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి. అండ్ మీకు ఇంకా సపరేట్గా ఏ సబ్జెక్ట్కి సంబంధించి కావాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ నైస్ డే. బాయ్.